జోహన్బర్గ్ అనే పెద్ద నగరంలో కథ ప్రారంభమవుతుంది. అక్కడ దొంగతనాలు, రౌడీలు చేసే హింసలు, అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు సుమారు 300కి పైగా హత్యలు జరుగుతున్నాయి. నగరం మొత్తంలో రక్తం ఏరులై పారుతోంది. ఎక్కడ చూసినా తుపాకీ శబ్దాలు, వాటి నుంచి వచ్చే పొగతో మొత్తం సిటీ కలుషితమైపోయింది. మరోపక్క వీధుల్లో దొంగతనాలు, డ్రగ్స్ అండ్ వెపన్స్ ఇలా చాలా దారుణంగా మారిపోయింది. పోలీసులు, లా అండ్ ఆర్డర్ మొత్తం కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నేరాలని ఆపలేకపోతున్నారు. అప్పుడే జోహన్బర్గ్ ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్రపంచంలోని మొట్టమొదటి రోబోటిక్ పోలీస్ ఫోర్స్ ని ప్రవేశపెడుతున్నాం అని అనౌన్స్మెంట్ ఇచ్చింది. అండ్ ఈ ఫోర్స్ కి స్కౌట్స్ అని పేరు పెట్టారు. ఈ ఏఐ రోబోట్స్ టిటానియం మెటల్ తో రెడీ చేసిన బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ వేసుకుని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి చాలా తెలివైనవి. వీటి ప్రోగ్రామింగ్ చాలా కాంప్లికేటెడ్ గా రాశారు. కట్ చేస్తే ఇవి నగరంలోకి దూరి కనిపించిన ప్రతి క్రిమినల్ ని పట్టుకుంటున్నాయి. ఇంకా కొన్ని గ్యాంగ్స్టర్స్ ప్లేసెస్ లోకి కాల్పులు జరుపుతున్నా కూడా తుపాకీ గుళ్ళ కొంచెం కూడా వెనక్కి తగ్గేవి కావు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సునాయాసంగా క్రిమినల్ హైడౌట్స్ లోకి దూసుకెళ్లిపోయి కోర్టుకు తీసుకెళ్తే టైం వేస్ట్ అనుకున్నా ఏమో అక్కడికక్కడే షూట్ చేస్తున్నాయి. కొద్ది సంవత్సరాల్లోనే నగరంలోని క్రైమ్ రేట్ లో ఇండెక్స్ పాయింట్ పడిపోయింది. అవినీతి కూడా చాలా వరకు తగ్గిపోయింది. ప్రజల మనసుల్లో రోబోటిక్ పోలీస్ ఫోర్స్ ఒక నమ్మకాన్ని ఇంకా విశ్వాసాన్ని సంపాదించుకుంది. అలానే వీటిని తయారు చేసిన కంపెనీ టెట్రావల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. గవర్నమెంట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుని అంత చేస్తున్నా కూడా కొంతమంది ప్రజల గుండెల్లో ఇంకా భయం అలానే ఉంది. ఒకరోజు బాగా ధైర్యం తెచ్చుకుని కొంతమంది గవర్నమెంట్ ని ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ ఏదైనా నేరస్తుడు ఈ రోబోలను హ్యాక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఒక్క రోబో తప్పుడు మనుషుల చేతిలో పడితే చాలు నగరాన్ని మొత్తం అల్లకల్లం చేసి నాశనం చేసేయడానికి. సో దీనికోసం మీరు ఏం చర్యలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని అడిగారు. అప్పుడు టెట్రావల్ CEO మిచెల్ ప్రజల భయాన్ని పోగొట్టడం కోసం తమ టీంతో డిస్కస్ చేసి ఒక బెస్ట్ ఐడియాని ప్రజల ముందుకు తెచ్చారు. అదే గార్డ్ కీ సిస్టమ్. ఇందులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. అదేంటంటే రోబోట్ యొక్క సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేయాలన్నా లేదా మార్పులు చేయాలన్నా ఈ గార్డ్ కీతో మాత్రమే సాధ్యం. దీంతో ఎవ్వరూ ఈ రోబోట్స్ ని టచ్ కూడా చేయలేరు. అలానే ఈ గార్డ్ కీని టెట్రావల్ హై సెక్యూరిటీ ల్యాబ్ లో అత్యంత రహస్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పింది. కట్ చేస్తే డియాన్ ని చూపిస్తారు. ఇతనే ఆ స్కౌట్ రోబోట్స్ ని క్రియేట్ చేసిన సైంటిస్ట్. ఈ స్కౌట్స్ డెవలప్మెంట్ తో అతని పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆఫీస్ మొత్తం తన ఐడియా ఇంకా సక్సెస్ ని మెచ్చుకొని అభినందనలు చెప్తున్నారు. బట్ డియాన్ మాత్రం సంతోషంగా లేడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది కాదు. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక హ్యూమనాయిడ్ ఏఐ రోబోని తయారు చేయడం. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న స్కౌట్ రోబోలు కేవలం ప్రోగ్రామ్ ని ఫాలో అయ్యే మెషిన్స్ మాత్రమే. వాటికి ఆలోచన శక్తి లేదు, ఎలాంటి ప్రశ్నలు అడగలేవు. సో డియాన్ ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఒక రోబో స్వయంగా ఆలోచించగలగాలి, ఇంకా చెప్పాలంటే ఒక ఆత్మలేని మనిషిలా ఉండాలి, అలాంటి రోబోని తయారు చేయడమే తన కల. అలానే టెట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్న మరొక సైంటిస్ట్ డియాన్ ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. అతనే విన్సెంట్ మూర్. తను ఈ కంపెనీలో అగ్రశ్రేణి ఆయుధ డిజైనర్ అంటే లీడ్ వెపన్స్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా తను ఒక మాజీ సైనికుడు. విన్సెంట్ ఆలోచన ప్రకారం రోబోలు ఎప్పటికీ ఆలోచించకూడదు. అవి కేవలం మానవుల ఆజ్ఞలకు మాత్రమే పనిచేయాలి. వాటికి ఆలోచన శక్తి ఉంటే చాలా వరకు ఘోరాలు ఇంకా మనిషి ఉనికి అన్నదే లేకుండా పోతుంది అన్నది తన ఆలోచన. అదే ఆలోచనతో మూస్ అనే గొప్ప యుద్ధ రోబోని తయారు చేశాడు. దీనికి ఎలాంటి డెసిషన్ మేకింగ్ సామర్థ్యం లేదు, మనుషులే కంట్రోల్ చేయొచ్చు. అలా కంట్రోల్ చేయడం కోసం ఒక న్యూరల్ ట్రాన్స్మిటర్ ని రూపొందించాడు. ఇది హెల్మెట్ లాగా ఉంటుంది. దాన్ని ధరించగానే మన మెదడు మూస్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. కానీ పోలీసులకు ఈ మూస్ అవసరం రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ స్కౌట్ రోబోలు నగరంలోని నేరస్తులను సామర్థ్యంగా అదుపు చేస్తున్నాయి. అండ్ వాటిని డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోబోస్ వల్ల ఎంత నష్టం జరగబోతుంది అన్నది. కట్ చేస్తే డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ నగర వీధుల్లో రూల్స్ కి వ్యతిరేకంగా కార్ ఓవర్ స్పీడింగ్ చేసుకుంటూ పారిపోతుంటారు. ఈ స్కౌట్ పోలీసులు వాళ్ళని తరుముతున్నారు. ఈ గ్యాంగ్ కి లీడర్ నింజా. వీళ్ళు ఆ రోబో పోలీసుని బోతా కొట్టించి అక్కడ నుంచి తప్పించుకొని ఇంకొక ప్రమాదకరమైన గ్యాంగ్ లీడర్ అయిన హిప్పో హైడౌట్ కి వచ్చారు. హిప్పో ఒక క్రూరమైన సైకో, ఇంకా పెద్ద శాడిస్ట్. తనతో గొడవ అంటే యముడికి హాయ్ చెప్పినట్టే. అయితే ఇక్కడ నింజా గ్యాంగ్ హిప్పోకి డ్రగ్స్ ని డెలివరీ చేయడానికి వచ్చారు. కానీ పోలీస్ స్టేజ్ వల్ల ట్రక్ లో ఉన్న మొత్తం కెమికల్స్ అన్ని పాడైపోయాయి. హిప్పో అది చూసిన వెంటనే నింజా గ్యాంగ్ లో ఒకరిని కాల్చేశారు. అదే తుపాకీ నింజా ముఖం మీద పెట్టి నింజాతో నీకు 7 రోజులు గడువు ఇస్తున్నా, ఆ సమయానికి 20 మిలియన్ ర్యాండ్స్ చెల్లించాలి, లేదంటే నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పగానే నింజా సరే అన్నాడు. అప్పుడే సడన్ గా స్కౌట్ రోబోట్లు అక్కడికి వచ్చి నింజాను చుట్టుముట్టి ఫైరింగ్ ఓపెన్ చేసింది. ఒక ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా భయంకరమైన కాల్పులు జరుగుతున్నాయి. రోబోటిక్ పోలీసులు ఆ బుల్లెట్ల వర్షంలో దూసుకుంటూ పోతున్నారు. స్కౌట్ లోని ఒక రోబో హిప్పో లోపల దాక్కోవడం చూసి ఫాలో అవుతూ వచ్చింది. అక్కడ డోర్ కనిపించగానే ఓపెన్ చేసింది. ఆల్రెడీ హిప్పో వచ్చినావా సత్యనావే అన్నట్టుగా రాకెట్ ని గురిపెట్టి కూర్చున్నాడు. అలా డోర్ తీయగానే రాకెట్ ని డైరెక్ట్ గా రోబో చెస్ట్ మీద లాంచ్ చేశాడు. దెబ్బకి రోబో గోడలు బద్దలు కొట్టేసుకుంటూ గాల్లోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత కొన్ని సెకండ్స్ లోనే పూర్తిగా టర్న్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ నుండి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇలా గొడవ పడుతుండగా ఇదే సరైన సమయం అని చెప్పి నింజా అక్కడ నుంచి తన గ్యాంగ్ తో పాటు పారిపోయాడు. హిప్పో కూడా ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోతాడు. పోలీస్ శాఖ
అమెరికాకు ఇది ఒక గొప్ప విజయంగా మారింది. రోబోటిక్ పోలీసుల వల్ల నగరంలోని నేరస్తులకు జీవితం నరకంలా మార్చేశాం అని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ విజయంతో సంతోషించిన పోలీస్ శాఖ టెట్రావల్ కంపెనీకి మరో 100 AI రోబోటిక్ పోలీస్ యూనిట్లను తయారు చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆ వార్తతో టెట్రావల్ ఉద్యోగులు చాలా ఆనందపడి డియాన్ను అభినందించారు. కానీ విన్సెంట్ మూర్ మనసులో మాత్రం ఈ విషయాలు అంతులేని కోపం, అసూయను కలిగించాయి. ఎందుకంటే అతను తయారు చేసిన మూస్ అనే భారీ రోబో ఇంకా ఆమోదం పొందలేదు. దీనిని తయారు చేయడం స్కౌట్ రోబోల కంటే చాలా ఖరీదైన పని. కట్ చేస్తే పోలీసుల నుంచి తప్పించుకున్న నింజా తన గ్యాంగ్ తో కలిసి వాళ్ళ హైడౌట్కి వచ్చాడు. నింజా అనుకున్నాడు హిప్పోని చంపేసుంటారు అని. ఆనందపడే లోపే ఫోన్ వచ్చింది. ఆశ్చర్యం ఏమంటే హిప్పో కూడా బతికే ఉండడం. హిప్పో బతికే ఉన్నాడు అన్న విషయం తెలియగానే నింజాకి ఫుల్ కోపం ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి. తను అడిగిన డబ్బులు ఇవ్వడానికి తన దగ్గర కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. ఆలోపు డబ్బులు ఇవ్వలేదంటే హిప్పో అతని చంపేయడం ఖాయం అని ఆలోచిస్తూ అప్పుడు అతని పార్ట్నర్ ని చూస్తాం. తన పేరు ఎలాండి. నింజా పడుతున్న బాధను చూసి ఒక ఐడియా ఉంది, అది ట్రై చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని చెప్పింది. ప్లాన్ ఏంటంటే ప్రతి నెల బ్యాంకుకు డబ్బులు వ్యాన్ లో వస్తాయి. అందులో సుమారు 500 మిలియన్ ర్యాండ్స్ ఉంటాయి. సో బ్యాంకుకు వెళ్తున్న మనీ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని దోచుకునే ప్రయత్నం సక్సెస్ అయితే మనకి 500 మిలియన్ ర్యాండ్స్ దక్కే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ నింజా ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఈ డబ్బు వాహనాన్ని రోబోటిక్ పోలీసులు కాపలాగా ఉంటారు, వాళ్ళని దాటుకొని డబ్బులు కొట్టేయడం సంభవం అని అన్నాడు. అందుకు ఎలాంటి రోబో ఎంత తెలివైందైనా ఎంత శక్తి ఉన్నా ఇది ఒక మిషన్ మాత్రమే. సో ప్రతి యంత్రానికి స్విచ్ ఆఫ్ చేయగల రిమోట్ ఒకటి ఉంటుంది. నింజా ఆ ఐడియా వినగానే ఒక్కసారిగా ప్రాణభయం నుంచి తేరుకున్నాడు. అయితే ఇక్కడ వాళ్ళకి పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఆ రోబో స్విచ్ ని కనుక్కోవడం ఎలా అని ఆలోచిస్తూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటే టెట్రావల్ సైట్ ఓపెన్ చేయగానే ఆ కంపెనీకి చెందిన స్కౌట్ రోబోట్లను క్రియేట్ చేసింది డియాన్ అని తెలుసుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు డియాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన హ్యూమనాయిడ్ రోబోని తయారు చేసే పనిలో ఫుల్ గా నిమగ్నం అయిపోయి వర్క్ చేసుకుంటున్నాడు. సడన్ గా ఒక కోడ్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏమవుతుందా అని టెన్షన్ గా చూస్తున్నాడు. కోడ్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. తనని తానే నమ్మలేకపోయాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు సక్సెస్ఫుల్ అయింది. కొన్ని వేల ప్రయత్నాల తర్వాత చివరకు ఒక హ్యూమన్ కైండ్ అంటే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఒక సెన్సిబుల్ ఏఐని డెవలప్ చేశాడు. వెంటనే ఆ ఏఐ ప్రోగ్రామ్ ని ఒక హార్డ్ డ్రైవ్ లో కాపీ చేసుకుని చాలా ఎక్సైట్మెంట్ తో తన కంపెనీ CEO అయిన మిచెల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఒక ఏఐని క్రియేట్ చేశాను. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నిజమైన హ్యూమనాయిడ్ ఏఐ రోబో అండ్ ఇది మనుషుల లాగానే స్వతంత్రంగా ఆలోచిస్తుంది. ఇంకా ఈ రోబో సంగీతాన్ని, కళను అర్థం చేసుకోగలదు. దీనికి ఉన్న గ్రాస్పింగ్ పవర్ వల్ల ఏ విషయాన్నైనా క్షణాల్లో నేర్చుకుని సిచ్యువేషన్ కి తగినట్టుగా మారిపోగలదు అని చెప్పాడు. చివరిగా ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇంకా కొత్త రోబోలను క్రియేట్ చేయవలసిన అవసరమే ఉండదు. ఎగ్జిస్టెన్స్ లో ఉన్న రోబోలకి ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది అని చెప్పగానే మిచెల్ ఆ విషయం విని గట్టిగా నవ్వింది. తర్వాత చూడు డియాన్, మన కంపెనీ ప్రస్తుతం భారీ లాభాలు పొందుతుంది. సో ఈ కొత్త రోబోలని క్రియేట్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఆల్రెడీ ఉన్న రోబోస్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇంకా సెక్యూరిటీ ప్యాచెస్ మీద వర్క్ చేయి చాలు అని చెప్పింది. ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయగానే డియాన్ కి ఏం చేయాలో తెలియడం లేదు. చాలా నిరాశతో తన క్యాబిన్ లోకి వచ్చి కూర్చున్నాడు. కోపం ఇంకా బాధ ఎవరి మీద చూపించాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. తనలో తానే కుమిలిపోతున్నాడు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నా ఈ కష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధాగా పోనివ్వనని బలంగా నిర్ణయించుకొని తన సాఫ్ట్వేర్ ఎలా అయినా చేసి ఒక రోబోలో ఇన్స్టాల్ చేయాలనుకున్నాడు. ల్యాబ్ లో హిప్పో రాకెట్ ని కాల్చినప్పుడు ఒక రోబోకి తగిలి కింద పడిపోయింది కదా, ఆ రోబోని స్క్రాప్ లో పెట్టుంచారు. అది చూసిన డియాన్ ఎలా అయినా దొంగలించాలి అనుకున్నాడు. అదే రోజు ఓవర్ నైట్ వరకు కావాలని అక్కడ ఉన్నాడు. అందరూ ఇంటికి వెళ్ళిపోగానే ల్యాబ్ లోకి వచ్చి ఆ రోబోని ఇంకా దానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొని తన వ్యాన్ లోకి వేసుకున్నాడు. అన్ని ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు తనకు గుర్తుకొచ్చింది గార్డ్ కి లేకుండా ప్రోగ్రామ్ చేయలేమని. వెంటనే ఆ కీని దొంగలించడం కోసం సెక్యూరిటీ వార్డ్ లోకి వచ్చాడు. మెల్లగా సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్తుంటే ఎవరో తనని ఫాలో అవుతున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ రాలేదు అని కన్ఫర్మ్ చేసుకుని తన ఫింగర్ ప్రింట్ యాక్సెస్ తో ఎంటర్ అయ్యి గార్డ్ కీని అక్కడ నుంచి తీసేసుకొని బయలుదేరాడు. ఇక్కడ తను కంపెనీ కార్ లోనే వెళ్తున్నాడు, ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం. ఎవరూ తనని గమనించలేదులే అని ఊపిరి తీసుకుని అక్కడ నుంచి బయటికి వచ్చేసాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమంటే నింజా గ్యాంగ్ అప్పటికే అతన్ని ఫాలో అవుతుంది. సరైన సమయం చూసి డియాన్ వ్యాన్ ను ఆపి అతన్ని కిడ్నాప్ చేసి తమ హైడౌట్ కి తీసుకుని వచ్చారు. నింజా ఫుల్ భయంలో ఉన్నాడు. వారం లోపు ఎలా అయినా డబ్బులు రెడీ చేసుకోవాలన్న కోపంతో డియాన్ పైన దాడి చేసి రోబోలను ఎలా ఆపాలో చెప్పు అంటూ కొడుతున్నాడు. అందుకు డియాన్, రోబోలు ఎప్పుడూ ఆన్లోనే ఉండేలా ప్రోగ్రామ్ చేయబడ్డాయి, వాటిని ఆఫ్ చేయడం అసాధ్యం అని చెప్పాడు. ఇది విన్న నింజాకి ఇంకా కోపం వచ్చి డియాన్ ను మళ్ళీ కొట్టడం మొదలు పెట్టాడు. అప్పుడే అతని పార్ట్నర్ అమెరికా వచ్చి నింజాను వెనక్కి లాగి అడ్డుకున్నాడు. ఇంతలో ఎలాంటి వ్యాన్ బయట పడున్న రోబోని చూడగానే తనకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోబోని మనం రీప్రోగ్రామ్ చేస్తే ఇది మన కోసం పనిచేస్తుంది కదా అని చెప్పగానే నింజా కొంచెం కరెక్టే కదా అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. డియాన్ తో అన్నాడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ వ్యాన్ లో ఉన్న రోబోని రీప్రోగ్రామ్ చేయి, అయితే ఆ ప్రోగ్రామ్ లో రోబో మా కోసం పనిచేసేలా చేయాలి అని చెప్పాడు. దానికి డియాన్, ఈ స్కౌట్ రోబోస్ అన్ని యూజ్లెస్, వీటికి ఎలాంటి ఆలోచన సామర్థ్యం ఉండదు, వీటిలో ప్రోగ్రామ్ చేసినా అవి మనకు తగినట్టుగా పని చేయలేవు, ప్రతిసారి అప్డేట్స్ చేస్తూ ఉండాలి అని చెప్తూ, దీనికన్నా బెటర్ గా నా దగ్గర ఒక ఏఐ ప్రోగ్రామ్ ఉంది, ఇది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేయగలిగితే మీరు దీన్ని మీ ఇష్టం వచ్చినట్లు ట్రైన్ చేయొచ్చు, అయితే ఇది మొదట చిన్నపిల్లలలాగా చాలా అమాయకంగా ఉంటుంది, కానీ దానికి ఉండే తెలివి ఇంకా
నేర్చుకునే సామర్థ్యం మానవుల కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని అన్నాడు. ఇదంతా విన్న నింజా ఇవేవి అయ్యే పనుల్లా లేవు అని చెప్తూ కోపంలో గన్ తీసుకుని కాల్చడానికి సిద్ధమయ్యాడు. డియాన్ భయంతో ప్లీజ్ 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 నన్ను కాల్చకండి, దయచేసి నా మాట వినండి, రోబోను టర్న్ ఆఫ్ చేయడం అసాధ్యం, కానీ నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేస్తే కొంచెమైనా ఛాన్స్ ఉంటుంది, ఇదే మీకున్న చివరి అవకాశం, ప్లీజ్ నన్ను నమ్మండి అని వేడుకుంటున్నాడు. నింజా కాసేపు ఆలోచించి చివరకు డియాన్ కు ఒక అవకాశం ఇచ్చాడు. డియాన్ వెంటనే రోబోను అసెంబుల్ చేయడం మొదలుపెట్టాడు. పార్ట్స్ అన్ని సెట్ చేస్తూ అన్నాడు, ఈ రోబోలోని ప్రతి పార్ట్ ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీతో పనిచేస్తుంది, ఎటువంటి వైర్లు అవసరం లేదు, లైక్ బ్లూటూత్ లాగా, జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు అన్ని పార్ట్స్ ఒకదానికొకటి లింక్ అయిపోతాయి అని అన్నాడు. డియాన్ చెప్తున్నదంతా శ్రద్ధగా వింటున్న యాలాండికి ఒక డౌట్ వచ్చింది. అంత ఈజీగా కనెక్ట్ అయిపోయాలంటే మీరు దీనిని ఎందుకు నాశనం చేస్తున్నారు అని అడిగింది. అందుకు డియాన్, మొన్న హిప్పోతో జరిగిన ఫైట్ లో రాకెట్ రోబో చెస్ట్ కి తగిలింది, దానితో బ్యాటరీ డ్యామేజ్ అయిపోయింది, అంతేకాకుండా బ్యాటరీ రోబో బాడీకి అతుకుపోయింది, ఇప్పుడు దీనిని మార్చడం ఇంపాసిబుల్ అండ్ రీఛార్జ్ చేయడం కూడా అవ్వదు, సో తన బాడీలో ఉన్న బ్యాటరీతో ఈ రోబో 5 రోజులు మాత్రమే బతకగలదు అని అన్నాడు. నెక్స్ట్ సీన్ లో డియాన్ గార్డ్ కీని రోబో తలలో ఇన్సర్ట్ చేసి తన ఏఐ ప్రోగ్రామ్ ను ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికి మొత్తం ప్రాసెస్ అయిపోతుంది, అయినా కొంచెం టెన్షన్ తో రోబోని టర్న్ ఆన్ చేశాడు. రోబోలో ప్రాణం వచ్చినట్టుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. చుట్టూ ఉన్న అందరినీ చూసి చిన్నపిల్లలా భయపడుతూ ఒక మూలను పోయి దాక్కుంది. తాను రూపొందించిన ఏఐ ప్రాణం పోసుకోవడం చూసిన డియాన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఒక తల్లి తన చంటి బిడ్డని పిలిచినట్టుగా ఎలాంటి మెల్లగా ప్రేమగా రోబోని దగ్గరకు పిలిచింది. ఏఐ రోబోకి ఇదంతా కొత్తగా ఉంది, ఏ చిన్న శబ్దం వచ్చినా భయపడుతోంది. అప్పుడు డియాన్ ఆ రోబోకి ఒక చిన్న బొమ్మ తీసుకొచ్చి రోబో చేతిలో పెట్టగానే అది చిన్నపిల్లల్లా ఆడుకోవడం మొదలుపెట్టింది. డియాన్ ఆ రోబోని చూస్తూ నా పేరు డియాన్ అని చెప్పాడు. అది చూసిన ఎలాంటి నవ్వుతూ నేను ఎలాండి అని చెప్పింది. ఆ రోబో ఇన్నోసెన్స్ ని చూసిన ఎలాంటి ఎంతో ప్రేమగా దానికి చాపీ అని పేరు పెట్టింది. అంతా బాగుంది అనుకునే లోపు నింజా కోపంలో వచ్చి డియాన్ ను బయటకు తోచేస్తూ చేసింది చాలు, ఇంకా మేము చూసుకుంటాం పో ఇక్కడ నుంచి అని అరిచాడు. మీరు చాపీని పూర్తిగా డెవలప్ చేయాలంటే ప్రతిరోజు ఒక తండ్రిలా శిక్షణ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ రోబో ఫుల్లీ ఫంక్షనల్ ఏఐ రోబోగా మారుతుంది అని చెప్తుండగా దానికి నింజా సరే అవన్నీ మాకు తెలుసు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తానని బెదిరించగానే డియాన్ భయంతో అక్కడ నుంచి పారిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ టెన్షన్ లో చాపీ నుండి గార్డ్ కీని తీసుకోవడం మర్చిపోయాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చాపీ బయటకు వచ్చాడు. అతనికి అదంతా ఒక కొత్త ప్రపంచంలో ఉంది. గోడలు, వస్తువులు, ప్రజలు అన్ని ఒక మిస్టరీలా కనిపిస్తున్నాయి. అదే టైంలో అక్కడికి వచ్చిన నింజా చాపీకి గన్నుని ఎలా వాడాలో నేర్పిస్తా పదా అని బలవంతంగా లాక్కెళ్లాడు. కానీ చాపీ బుల్లెట్ శబ్దం విన్న వెంటనే వణికిపోయాడు, భయపడిపోతున్నాడు. ఏం జరుగుతుందో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. అంతలో యాలాండి వచ్చి నింజాను ఆపి, ఇంకా తను చిన్నపిల్లాడిలా ఉన్నాడు, ఎందుకు అలా చేస్తున్నావు, ఏదున్నా ప్రేమతో నేర్పించాలి, అన్నిటికీ వైలెన్సే మార్గం కాదు అని చెప్పింది. నింజా కోపంతో తన్నుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే విన్సెంట్ తను చేసిన రోబోకి ఫండ్ రైజింగ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ వార్ రోబో ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తూ తనకి రావాల్సిన ఫండింగ్ పూర్తిగా ఆపేశారు. దీనివల్ల అతనికి డియాన్ మీద చాలా కోపం వచ్చింది. ఎక్కడ చూసినా డియాన్ తయారు చేసిన రోబోటిక్ పోలీసుల గురించే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇది విన్సెంట్ భరించలేకపోయాడు. ఆ కోపం ఇంకా అసూయతో డియాన్ రోబోటిక్ పోలీస్ యూనిట్ ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ దానికోసం గార్డ్ కీ కావాలి. గార్డ్ కీ కోసం సెక్యూరిటీ రూమ్ లోకి వచ్చి చూస్తే షాక్, అక్కడ గార్డ్ కీ లేదు. ఏమైపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ తన క్యాబిన్ లో వచ్చి కూర్చున్నాడు. అదే సమయంలో డియాన్ ఆఫీస్ కి వచ్చాడు. చూస్తుంటే బాగా అలసటగా ఇంకా ఏదో టెన్షన్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అది చూసిన విన్సెంట్ కి డౌట్ వచ్చింది, గార్డ్ కి డియానే దొంగలించి ఉంటాడు అని. అయితే గార్డ్ కిని దొంగలించి ఉంటే ఎందుకు దొంగలించి ఉంటాడు, అసలు తనకేం అవసరం ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా డియాన్ వెంటనే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లడం చూసి తనని ఫాలో అవుతూ వచ్చాడు. డియాన్ తన వ్యాన్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. వెంటనే విన్సెంట్ డియాన్ కి తెలియకోకుండా తన వెనకాల ఫాలో అవుతూ వెళ్ళాడు. డియాన్ నింజా హైడౌట్ కి వచ్చాడు చాపీని కలవడానికి. ఇక్కడ వచ్చి చూడగానే డియాన్ మతిపోయింది. ఎలాంటి ఇంకా తన పార్ట్నర్ అమెరికా చాపీని తమ స్టైల్లోకి మార్చేసుకున్నారు. చాపీ కూడా ఆ గ్యాంగ్ లో ఒకడిలా మాట్లాడుతున్నాడు. వీటన్నిటితో పాటు ఎలాంటిని తన అమ్మగా భావిస్తున్నట్టుగా చెప్పాడు. ఈ కొత్త చాపీని చూశాక కోపం, బాధ ఇంకా తెలియని ఆక్రోశంలో నేనే నిన్ను సృష్టించాను అని అరుస్తూ క్రైమ్ ఇంకా గ్యాంగ్స్టర్ జీవితానికి దూరంగా ఉండమని కఠినంగా హెచ్చరించాడు. అలా అరిచాక తనకి మంచిని అలవాటు చేయడం కోసం కొన్ని కథల పుస్తకాలు ఇచ్చాడు. ఇంకా కొన్ని మంచి పనుల గురించి కూడా చెప్తూ చాపీకి పెయింటింగ్ వేయడం నేర్పిస్తుండగా విన్సెంట్ దూరం నుంచి ఇదంతా చూస్తున్నాడు. అప్పుడు విన్సెంట్ కి అర్థమైపోయింది గార్డ్ కి చాపీ బాడీలోనే ఉంటుంది, ఎలా అయినా సరే ఆ గార్డ్ కిని తీసుకోవాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మినిట్ నింజా అక్కడికి వచ్చాడు. చాపీ పెయింటింగ్ నేర్చుకోవడం చూసి ఫుల్ కోపంతో గన్ తీసుకుని డియాన్ మీద గురిపెట్టి కాల్చబోయాడు. అప్పుడే ఎలాంటి అక్కడికి వచ్చి తనని కాల్చనివ్వకుండా అడ్డుపడి డియాన్ కాపాడింది. తనతో ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వు అని చెప్పి పంపించేసింది. తో చాపీకి ఉన్న సామర్థ్యాల గురించి చెప్తూ వీటిని కేవలం నేరాల కోసం మాత్రమే వాడడం తప్పు అని హెచ్చరించింది. కానీ నింజా మాత్రం అర్థం చేసుకోలేదు. అతని మనసులో ఉన్నది ఒకటే, హిప్పో నుంచి తన ప్రాణాలు రక్షించుకోవాలి. ఇలా ఉండగా అమెరికాకు ఒక కాల్ వచ్చింది. అందులో ఇంకా 2 days లో డబ్బుతో ఉన్న ఒక ట్రక్ బ్యాంక్ వైపు వెళ్తోందని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చాపీని దోపిడీకి రెడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే కోపంలో చాపీని తీసుకెళ్లి తాగుబోతులు ఇంకా కరుడు కట్టిన గూండాలు ఉండే ఒక స్లమ్ ఏరియాలో వదిలేసి వచ్చేశాడు. అక్కడ ఉన్న గ్యాంగ్స్ అని రోబోని చూసి
స్కౌట్ పోలీస్ అనుకుని భయపడ్డారు. ఇంకా కొంతమంది చాపీ మీద రాళ్ళు ఇంకా చేతికి దొరికినవన్నీ విసురుతూ దాడి చేశారు. ఇది ఆ పోలీస్ లాంటిది కాదని తెలిసి ఇంకా చిత్రహింసలు పెట్టారు. చాపీ ఇంకా చిన్న పిల్లాడి లాగానే ఉన్నాడు. వాళ్ళు చేస్తున్నదంతా చూసి చాలా భయపడిపోయాడు. ఎలాగో అలా ప్రాణాలు దక్కించుకొని అక్కడి నుంచి తప్పించుకొని రైల్వే పట్టాల దగ్గరికి చేరుకున్నాడు. నిస్సహాయ స్థితిలో అక్కడే నిల్చొనిపోయాడు. మరోవైపు గార్డ్కి కోసం విన్సెంట్ కూడా చాపీని వెతుకుతున్నాడు. విన్సెంట్ చాపీని కనిపెట్టడం కోసం కంపెనీ ట్రాకర్తో ట్రేస్ చేసి తెలుసుకున్నాడు. తన గ్రూప్ మెంబర్స్ని వెంట పెట్టుకుని చాపీని పట్టుకోవడం కోసం వెళ్ళాడు. చాపీ ఉన్న స్థితిని గమనించి తన తలలో ఉన్న గార్డ్ కీని ఈజీగా తీసేయచ్చని తీయడానికి ప్రయత్నిస్తుండగా చాపీ అడ్డుకోవడానికి ట్రై చేశాడు. వీళ్ళు కూడా ఏమాత్రం కనికరం చూపించకుండా చాపీతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇంకా తన చెయ్యి కూడా నరికేసి ఆ గార్డ్ కీ తీసుకొని వెళ్ళిపోతూ ఇంకా ఈ రోబోతో పని లేదు చంపేసేయండి అని విన్సెంట్ అనగానే చాపీ మీద దాడికి దిగి పూర్తిగా ధ్వంసం చేయడం ప్రారంభించారు. కానీ చాపీ ఏదో అలా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఏదైతే ముందు విన్సెంట్కి కావాల్సింది గార్డ్కి, అది దొరికేసింది. సో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాపీ అతి కష్టం మీద నింజా హైడౌట్కి తిరిగి వచ్చాడు. చెయ్యి విరిగిపోయింది. బాడీ మొత్తం చిందరవందరగా అయిపోయింది. ఎక్కడ చూసిన నొక్కులతో చాలా దారుణమైన స్థితిలో అక్కడ పడి ఉన్న చాపీని చూసి ఎలాంటి గుండె పగిలింది. బయట ప్రపంచం ఇంత క్రూరమైందని ఆమె ఊహించలేదు. తర్వాత అమెరికా సాయంతో చాపీని సంరక్షించి ఎలాంటి ఇంకా అమెరికా తమ గ్యారేజ్ లో ఉన్న కొన్ని పార్ట్స్ లో నుండి ఒక చేతిని చాపీకి అమర్చింది. ఈ ఇన్సిడెంట్ తో చాపీకి ఒక విషయం బాగా అర్థమైపోయింది. ఈ లోకం చాలా దారుణమైంది. ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనం ఒక్కటే సరిపోదు, బలంగా తెలివిగా చురుగ్గా మారాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఇది గమనించిన నింజా ఈ ప్రపంచం అమాయకుల కోసం తయారు కాలేదు, నీలాంటి అమాయకులు ఇంకా బలహీనులు ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం అని కంప్లీట్ గా తన బ్రెయిన్ లో కొత్త కొత్త విషయాలను దింపేశాడు. ఇదే సరైన సమయాన్ని భావించి నింజా చాపీకి తుపాకీని ఎలా వాడాలో నేర్పించడం మొదలుపెట్టాడు. కానీ డియాన్ రాసిన ప్రోగ్రామ్ లో తుపాకీ ప్రమాదకరం, మనుషుల్ని గాయపరచడం నేరం, నేరాలకు వ్యతిరేకంగా నిలబడ్డమే ధర్మం అంటూ ఇలా బుక్స్ లో ఉన్న కొటేషన్స్ అన్ని తనలో రాసి పెట్టాడు. వాటి వల్ల గన్ షూట్ చేయడానికి నిరాకరించాడు. నింజా ఇంకా అమెరికా తెలివిగా అతనికి కత్తులు పదునైన ఆయుధాలు ఇచ్చి ఇవి తగిలిన వాళ్ళు చనిపోరు, కాసేపు నిద్రపోతారు అంతే అని అబద్ధాలు చెప్పారు. పిల్లాడి మనసున్న చాపీ వాళ్ళ మాటలు నమ్మేశాడు. మెల్లగా నింజా ఇంకా అమెరికా చాపీని ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. గన్స్ కాల్చడం, కత్తులతో యుద్ధాలు చేయడం, ఇలా చాలా విషయాలని చాపీకి నేర్పిస్తారు. చాపీ చాలా తెలివైన రోబో. కొన్ని గంటల్లోనే అమాయకపు రోబో కాస్త రూత్లెస్ హైలీ డేంజరస్ గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. సో ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ముందుగా కార్లు హైజాక్ చేయడం నేర్పారు. మనుషుల్ని ఎలా దోచుకోవాలనేది నేర్పిస్తున్నారు. చిన్న చిన్న దొంగతనాల నుంచి స్టార్ట్ అయ్యి మనుషులని భయపెట్టే స్టేజ్ వరకు వచ్చేశారు. ఇవన్నీ చూస్తూ చాపీకి డౌట్ వచ్చింది. దొంగతనం తప్పు కదా, అలా చేయడం నేరం కదా అని అన్నాడు. దానికి నింజా చాలా తెలివిగా, మనం ఎవరి దగ్గర దొంగతనం చేయడం లేదు, మన నుండి దోచుకున్న వస్తువులు తిరిగి తీసుకుంటున్నాం అంతే తప్ప ఇంకేం లేదు చాపీని నమ్మిచ్చేశారు. ఎన్ని చెప్పినా బ్యాంకుకి వెళ్తున్న డబ్బు దోచుకోవడం తప్పు, ఈ నేరం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ జాయిన్ అవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో నింజా మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సరే ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి చాపీ, నింజా ఇంకా అమెరికా చాపీని ఒక గ్యాంగ్స్టర్ హైడౌట్ కి తీసుకెళ్లారు. అలా వెళ్తూ ఉండగా చాపీ ఒక చనిపోయిన కుక్కను చూసింది. మరణం అంటే ఏంటో తనకు తెలియదు. అదే డౌట్ ని నింజాని అడిగాడు. అప్పుడు నింజా, నువ్వు కూడా కొన్ని రోజుల్లో అలానే చచ్చిపడి ఉంటావు, ఎందుకంటే డియాన్ నిన్ను బ్యాటరీ పూర్తిగా అయిపోతున్న బాడీలో పెట్టేశాడు అని చెప్పాడు. ఇది విన్న చాపీ భయంతో వణికిపోయాడు. అతనికి చావాలని లేదు. చాపీ భయాన్ని గమనించిన నింజాకి ఒక ఐడియా వచ్చింది. చాపీతో అన్నాడు, మనకి డబ్బు వచ్చేస్తే నీకు కొత్త బాడీ కొని పెడతాం, అప్పుడు చావు అన్నదే ఉండదు, ఎప్పటికీ బ్రతికే ఉంటావు అని మాయమాటలు చెప్పారు. ఆ మాటలు విని చాపీ తన నిబంధనలు సూత్రాలు పక్కన పెట్టి దోపిడీకి అంగీకరించాడు. నెక్స్ట్ సీన్ లో డియాన్ మళ్లీ చాపీని చూడడానికి బయలుదేరుతూ, అయితే ఈసారి అతనితో పాటు ఒక తుపాకీ కూడా తీసుకొని వచ్చాడు. నింజా నుంచి చాపీని రక్షించాలన్న ప్లాన్ తో. అలా నింజా హైడౌట్ లోకి వచ్చి దూరంగా నిల్చొని తన దగ్గర ఉన్న ఒక ఆట బొమ్మను చూపించి రా అని అన్నాడు. కానీ ఇప్పుడు చాపీ ఒకప్పుడు ఉన్న అమాయకపు చిట్టి రోబోట్ కాదు. ఇది చూసిన డియాన్ చాపీ దగ్గరికి వచ్చి, నీకేమైంది, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే అందుకు చాపీ, నింజా ఇంకా ఎలాంటి నా కుటుంబం, ఇంకా నేను కూడా ఈ ఫ్యామిలీలో భాగం అయిపోయాను అని చెప్పాడు. డియాన్ ఆ మాటలు విన్నాక చాపీ తనకి దూరం అయిపోతున్నాడన్న బాధలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వెంటనే సీన్ విన్సెంట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. విన్సెంట్ గార్డ్ కీతో టెట్రావల్ ల్యాబ్ లోకి రహస్యంగా ప్రవేశించాడు. ఇక్కడ తన మైండ్ లో ఉన్నది ఒకే ఒక టార్గెట్, నగరంలోని రోబోటిక్ పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని నాశనం చేయడం. ఇలా చేస్తే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తన యుద్ధ రోబో మూస్ ని ఉపయోగించాల్సి వస్తుంది అని కుట్రపన్ని గార్డ్ కీ సహాయంతో విన్సెంట్ అన్ని రోబోటిక్ పోలీస్ యూనిట్స్ ను ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ మినిట్స్ లో వందలాది ఏఐ రోబోలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అప్పుడే చాపీ డియాన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ తగిలి పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోతుంది. డియాన్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎలాగైనా చాపీని
బతికించాలని తన దగ్గర ఉన్న గన్ తీసి నింజాని బెదిరించి చాపీని తీసుకొని అక్కడి నుంచి తన వ్యాన్ లో వేసుకొని వెళ్ళిపోయాడు. కట్ చేస్తే నగరంలో మొత్తం క్రిమినల్స్ రోడ్ల మీద వచ్చేసి గందరగోళం సృష్టించారు. అల్లర్లు, దోపిడీ, హింస మునపటి కంటే కూడా ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీ మొత్తం లా అండ్ ఆర్డర్ అల్లకల్లోలం అయిపోయింది. ఇదంతా విన్సెంట్ రూమ్ లో కూర్చొని చూస్తూ సాడిస్టిక్ ఆనందం పొందుతున్నాడు. ఇంకా ప్రభుత్వానికి ఏఐ రోబోట్ల మీద ఉన్న నమ్మకం పోయింది. గట్టిగా నవ్వుకుంటూ వీడియోస్ ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఇంత జరుగుతున్న తన ఉక్రోషం ఇంకా కడుపు మంట తగ్గడం లేదు. అదే కోపంతో అన్ని రోబోటిక్ పోలీసుల ప్రోగ్రాంలను శాశ్వతంగా డిలీట్ చేయాలని నిర్ణయించుకొని డిలీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అదే సమయంలో డియాన్ చాపీని తీసుకుని ల్యాబ్ లోకి వచ్చాడు. డియాన్ ని చూసిన విన్సెంట్ అక్కడే దాక్కున్నాడు. అదృష్టవశాత్తు చాపీ ప్రోగ్రామ్ ఇంకా పూర్తిగా డిలీట్ కాకముందే డియాన్ సిస్టమ్ ని కంట్రోల్లోకి తీసేసుకుని చాపీని రీస్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదని డియాన్ ఇంకా చాపీ అక్కడ నుంచి పారిపోతుంటే చాపీకి ఒక విచిత్రమైన హెల్మెట్ కనిపించింది. అది చూసి ఇదేంటి ఇలా ఉంది అని అడిగాడు. అందుకు డియాన్, ఇది న్యూరో ట్రాన్స్మిషన్ డివైస్. దీన్ని ఎవరు ధరించినా వాళ్ళ మెదడు నేరుగా రోబోట్ తో కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళు రోబోట్ ని కంట్రోల్ చేయగలరు అని అన్నాడు. కొద్దిసేపు ఆలోచించిన చాపీ, అంటే నా బ్రెయిన్ ఇంకో బాడీకి ట్రాన్స్ఫార్మ్ చేయగలమా అని అడిగాడు. దానికి డియాన్, నిజంగా చెప్పాలంటే చాపీ, నువ్వు సాధారణమైన రోబోట్ కాదు, నువ్వు బ్రతికే ఉన్నావు అండ్ నీలో కూడా కాన్షియస్నెస్ ఉంది. కానీ కాన్షియస్నెస్ అంటే ఏమిటి మనకి ఇంకా తెలియదు. సో అది తెలియకోకుండా మనం బ్రెయిన్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేయగలం అని అన్నాడు. ఇది విన్నాక చాపీ, నేను మనుషుల కంటే వేగంగా ఆలోచించగలను అండ్ ఆ కాన్షియస్నెస్ ఏంటో నేనే తెలుసుకుంటా అని చెప్పి చాపీ న్యూరో హెల్మెట్ ని తీసుకుని నింజా హైడౌట్ కి పరిగెత్తాడు. వచ్చి రాగానే హెల్మెట్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అలా వర్క్ చేసుకుంటూ ఇంటర్నెట్ ద్వారా మానవజాతి దశాబ్దాలుగా సేకరించిన జ్ఞానాన్ని మొత్తం కొన్ని గంటల్లోనే తెలుసుకున్నాడు. అప్పుడే ఎలాంటి అక్కడికి వచ్చి ఈ డివైస్ ఏంటి అని చాపీని అడిగింది. చాపీ కూల్ గా, ఇది న్యూరో హెల్మెట్, ఇది మనిషి కాన్షియస్ ని చదవగలదు. కాన్షియస్నెస్ అనేది ఓ రకం ఎనర్జీ, దాన్ని అర్థం చేసుకుంటే మనం మన బ్రెయిన్ ని ట్రాన్స్ఫర్ చేయగలం అని చెప్పింది. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఆ హెల్మెట్ ఎలాంటికి పెట్టి తన కాన్షియస్ ని కాపీ చేద్దామని ట్రై చేస్తూ గంటల తరబడి కోడింగ్ చేస్తున్నాడు. తెలిసిన సోర్సెస్ అన్ని వెతుకుతున్నాడు. అలు పెరగకుండా పనిచేసి చివరికి చాపీ కాన్షియస్ ని అర్థం చేసుకోవడంలో విజయం సాధించాడు. ఇంకా తనకు కావాల్సింది ఒక్కటే, కొత్త రోబో బాడీ. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకోకుండా నింజా, ఎలాండి ఇంకా అమెరికా కలిసి డబ్బుతో ట్రాన్స్పోర్ట్ లో ఉన్న బ్యాంక్ సెక్యూరిటీ కార్ ని దోచుకోవడానికి బయలుదేరారు. ఇప్పుడు స్కౌట్ రోబోటిక్ పోలీసులు అన్ని ఆగిపోవడంతో ట్రక్ దోపిడీ చాలా ఈజీగా, సింపుల్ గా అయిపోతుంది. ట్రక్ లో ఉన్న పోలీసును బయటికి లాగిపడేసి డబ్బుతో నిండి ఉన్న వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఈ ఇన్సిడెంట్ మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యి టెట్రావల్ ఆఫీస్ లో అందరికీ కనిపించింది. ఇదే విన్సెంట్ కి కావాల్సిన గోల్డెన్ ఛాన్స్. చాపీ ఇప్పుడు మానవత్వం కోల్పోయిన రాక్షసుల్లా మారిపోయాడని సీఈఓ మిషెల్ బ్రెయిన్ వాష్ చేసి రెఫరెన్స్ గా వీడియోని చూపించి తన యుద్ధ రోబోట్ మూస్ ని ప్రారంభించడానికి అనుమతి తీసుకున్నాడు. మిషెల్ పర్మిషన్ ఇవ్వగానే విన్సెంట్ ఆనందానికి అవధులు లేవు. అదే ఆనందంతో చాపీని నాశనం చేయడానికి విన్సెంట్ న్యూరో హెల్మెట్ ని ధరించి మూస్ తో కనెక్ట్ అయ్యాడు. చాపీ లొకేషన్ ట్రేస్ చేసి మూస్ ని అక్కడికి పంపాడు. డియాన్ కి ఈ విషయం తెలిసి చాపీని కాపాడుకోవడం కోసం వెంటనే నింజా హైడౌట్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇదిలా ఉండగా నింజా ఇంకా తన టీం దోపిడీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడే చాపీ కూడా నింజాని కొత్త బాడీ కొనిస్తానన్నావు కదా, పద పోయి తెచ్చుకుందాం అని అడిగాడు. అప్పుడే నింజా షాక్ అయ్యే సత్యం చెప్పాడు. కొత్త బాడీ అన్నదే లేదు, నేను నీకు అబద్ధం చెప్పానని చెప్పాడు. ఈ మాట విన్న చాపీ కోపంతో నింజాని చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే డియాన్ వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నింజా సమస్య కాదు, అసలు ప్రమాదం మూస్ అని చెప్పి నింజాని చంపకుండా ఆపేసి తన రక్షణ కోసం ప్లాస్మా గన్ ని చాపీకి ఇచ్చాడు. అప్పుడే హిప్పో తన గ్యాంగ్ తో కలిసి నింజా హైడౌట్ కి దూసుకొచ్చాడు. చాపీ దోపిడీలో పాల్గొన్న వీడియో చూసిన తర్వాత హిప్పోకి డబ్బుపై ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు అతనికి కావాల్సింది ఒకటే, చాపీ తన గ్యాంగ్ లో చేరడం. కానీ నింజా ఎట్టి పరిస్థితుల్లోనూ చాపీని హిప్పోకి ఇచ్చేదే లేదు అని గొడవ పెట్టుకుంటున్నాడు. ఫైరింగ్ స్టార్ట్ అయింది. రెండు గ్రూపుల మధ్య భీకరమైన గన్ ఫైట్ జరుగుతోంది. అంత గొడవ జరుగుతున్న చాపీ అదంతా పట్టించుకోకుండా డియాన్ తెచ్చిచ్చిన ప్లాస్మా గన్ ఎలా యూజ్ చేయాలి అన్న దాని మీద మొత్తం ఫోకస్ పెట్టి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడే మూస్ అక్కడ ల్యాండ్ అయింది. చూడ్డానికి చాలా భయంకరంగా ఇంకా మరణానికి స్వాగతం చెప్పే యముడి దున్నపోతులా కనిపిస్తోంది. ఇది చూసిన నింజా అండ్ హిప్పోకి గుండె ఆగినంత పని అయిపోయింది. విన్సెంట్ పూర్తిగా మూవ్స్ ను కంట్రోల్లోకి తీసుకున్నాడు. అక్కడ నింజా స్నేహితుడు అమెరికాను పట్టుకొని 2 భాగాలుగా చీల్చి చంపేశాడు. ఈ దృశ్యం చూసి అందరూ బిత్తిరిపోయి నింజా ఇంకా హిప్పో తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇద్దరూ కలిసి మూస్ పై కాల్పులు జరిపారు. మూస్ కి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. తన దారిలో ఉన్నదంతా ధ్వంసం చేస్తూ ముందుకు తీసుకెళ్లిపోతుంది. మూస్ లో ఉన్న కెమెరా ద్వారా జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ విన్సెంట్ ఆనందం పొందుతున్నాడు. అప్పుడే అక్కడ ఉన్న డియాన్ ని చూసి అతన్ని చంపే అని మూస్తో అన్నాడు. డియాన్ తప్పించుకునే ఛాన్సే లేదు, మొత్తంగా ఇరుక్కుపోయి అరుస్తున్నాడు. అప్పుడే చాపి వెనక నుంచి డైరెక్ట్ గా మూస్ ఛాతిపైకి దూకి బాంబ్ ని సెట్ చేసి కత్తితో పొడిచాడు. తర్వాత ప్లాస్మా గన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఇంకా నీ పని అయిపోయింది అనే బాంబ్ రిమోట్ ని తీసి బటన్ ప్రెస్ చేసే లోపు మూస్ గన్ ఫైర్ చేసింది. ఆ బుల్లెట్స్ దెబ్బకి చాపి దూరంగా ఎగిరిపోయి పడ్డాడు. అక్కడే నిల్చున్న ఎలాంటిని చూసిన చాపి తనని కాపాడడం కోసం వెంటనే లేచి తనని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయాలని తీసుకొచ్చి వ్యాన్ లో ఎక్కించాడు. డియాన్ వ్యాన్ లో అందరినీ సేఫ్ ప్లేస్ కి తీసుకొని పోదామని చెప్పి అక్కడి నుంచి ఎక్కడానికి ట్రై చేస్తుంటే హిప్పో తనని పక్కకి లాగేసి షూట్ చేసేసాడు.
ఇది చూసిన నింజా ఫుల్ కోపంతో హిప్పోని చావగొట్టి అక్కడే పడేసి వ్యాన్ తీయడానికి వెళ్తుండగా చాపీ డియాన్ ఎత్తుకొని వ్యాన్ లోకి వేసుకొని అక్కడి నుంచి పారిపోతారు. కానీ మూస్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. వాళ్ళ కార్ స్పీడ్ మూస్ నుంచి తప్పించుకోవడానికి సరిపోదు. అప్పుడు నింజా చాపీతో అన్నాడు, ఈ రోబో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నువ్వు ఎలాంటిని ఇంకా డియాన్ ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఆ రోబో సంగతి నేను చూసుకుంటాని నింజా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కానీ ఎలాంటి అది చూడలేక వ్యాన్ నుంచి దిగి తన దగ్గరున్న ప్లాస్మా గన్తో కాల్చింది. అదే క్షణం మూస్ ఎలాంటిని అక్కడికక్కడికి కాల్చి చంపేసింది. ఇది చూసిన చాపీ కుప్పకూలిపోయాడు. ఎలాంటిని తల్లిగా భావించిన చాపీ తన మరణాన్ని భరించలేకపోయాడు. ఆ ఆవేదనలో కోపంతో రిమోట్ బటన్ నొక్కేశాడు. బాంబ్ పేలిపోవడంతో చివరికి మూస్ ధ్వంసమైపోయింది. కోపంతో చాపీ డియాన్ అడిగాడు, ఇది ఎవరి పని అని. అందుకు డియాన్ ఇదంతా విన్సెంట్ పని అని చెప్పాడు. వెంటనే చాపీ గాయపడిన డియాన్ ని టెట్రావెల్ ల్యాబ్ కి తీసుకుని వచ్చి అక్కడ విన్సెంట్ గన్ పాయింట్ చేసుకుని ఎదురు చూస్తున్నాడు, లోపలికి వస్తే కాల్చేద్దామని. చాపీ అక్కడి నుంచి ఏదో చెప్పుకుంటూ వచ్చేలోపు డియాన్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేశాడు విన్సెంట్. కానీ చాపీ డియాన్ కి అడ్డుగా ఉండి తనని కాపాడి విన్సెంట్ మీద దాడి చేసింది. చాపీకి వాళ్ళ అమ్మని చంపినందుకు తుక్కుగా కొట్టి చంపేయాలన్నంత కోపంతో వచ్చాడు. కానీ అతని హృదయంలో కరుణ ఎక్కువ. విన్సెంట్ ని చంపకుండా క్షమించాడు. కానీ చాపీ బ్యాటరీ లైఫ్ చివరి దశకు చేరుకుంది. చచ్చిపోయేలోపు ఒకటన్నా మంచి పని చేయాలి, అది డియాన్ ని కాపాడాలి అని నిర్ణయించుకొని వెంటనే ఖాళీగా ఉన్న రోబో బాడీకి సిస్టమ్ కనెక్ట్ చేసి డియాన్ తలపై న్యూరో హెల్మెట్ పెట్టాడు. కొన్ని సెకండ్లలో డియాన్ ఆత్మ అంటే తన కాన్షియస్నెస్ కొత్త రోబో బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేశాడు. వెంటనే డియాన్ మానవ శరీరం నేలపై కుప్పకూలిపోయింది. కానీ అతని ఆత్మ, అతని అస్తిత్వం రోబో రూపంలో ప్రాణం పోసుకుంది. కళ్ళు తెరిచి చూడగానే డియాన్ ఒక మనిషిలా కాకుండా రోబోలో మారిపోయాడు. అయితే చాపీ బ్యాటరీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అవబోతుంది. సిస్టమ్ స్లో అయిపోయింది. అదే టైంలో పోలీస్ ల్యాబ్లోకి రావడం కోసం డోర్ని బద్దలు కొడుతున్నారు. రోబో డియాన్ చాపీని కూడా ఎలాగైనా రక్షించుకోవాలి అని అనుకున్నాడు. ల్యాబ్ మొత్తంలోకి ఒకే ఒక రోబో బాడీ ఉంది, అది డియాన్దే. చాపీకి కొత్త బాడీ లేదు. అప్పుడే డియాన్ గుర్తొచ్చింది, స్కౌట్ రోబోట్స్ లో చాలా రోబోట్స్ యూజ్లెస్ గా పడి ఉన్నాయి. వాటిలో ఒక్కదైనా యాక్టివ్గా ఉండకపోదా, అది తనకి ఉపయోగపడకపోదా అని డియాన్ సిస్టంలో చెక్ చేస్తే కొద్ది దూరంలోనే ఒక పోలీస్ రోబో పడి ఉందని డియాన్, చాపీ గమనించారు. గార్డ్కి సాయంతో డియాన్ చాపీని సిస్టమ్ కి కనెక్ట్ చేసి అదే న్యూరో ట్రాన్స్ఫర్ టెక్నాలజీతో చాపీ కాన్షియస్నెస్ ని రిమోట్ గా ఆ కొత్త బాడీలోకి పంపించాడు. ఒక షాక్ తో చాపీ ప్రెజెంట్ బాడీ డియాక్టివేట్ అయిపోయింది. ఇదే సమయంలో పోలీసులు ల్యాబ్ లోకి వచ్చేశారు. అది చూసిన డియాన్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. బయటకు వచ్చి చూస్తే ఒక పోలీస్ రోబో మెలుకో వచ్చి లేచింది. అదే చాపీ ఇప్పుడు పూర్తిగా కొత్తగా ఇంకా శక్తివంతమైన బాడీలో తిరిగి జన్మించింది. చాపీ డియాన్ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం నగరంలో రోబోట్లను శాశ్వతంగా నిషేధించింది. అందువల్ల చాపీ డియాన్ ఎప్పటికీ బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. వారిని కనపడకుండా వెళ్లిపోవడానికి నింజా సాయం చేశాడు. చాపీ తన ప్రాణం, డియాన్ ప్రాణం కాపాడుకున్న తల్లి ఎలాంటిని కోల్పోయిన బాధ మాత్రం మిగిలిపోయింది. మరోవైపు నింజా దుఃఖంతో ఎలాంటి వస్తువులను కాల్చేస్తూ ఉండగా సడన్ గా ఒక ఫ్లాష్ డ్రైవ్ కనిపిస్తుంది. ఇది ఇంకేదో కాదు, తన మొదటి ఎక్స్పెరిమెంట్ సాయంతో ఎలాంటి కాన్షియస్నెస్ ని కాపీ చేసిన ఫ్లాష్ డ్రైవ్. అది చూసిన నింజా చాలా సంతోషించాడు. ఆ ఫ్లాష్ డ్రైవ్ ని తీసుకుని చాపీ డియాన్ ని కలిసినప్పుడు ఆ ఫ్లాష్ డ్రైవ్ ని వాళ్ళకి అందించాడు. చాపీ వెంటనే టెట్రావెల్ ఫ్యాక్టరీ సిస్టమ్ ని హ్యాక్ చేసి కొత్త రోబో బాడీని క్రియేట్ చేసి ఎలాంటి కాన్షియస్నెస్ ని ఆ కొత్త బాడీలో ట్రాన్స్ఫర్ చేసి ఆమెను తిరిగి ప్రాణాలు తీసుకొచ్చాడు. ఇక్కడితో చాపీ కథ ముగుస్తుంది.